everyone, my name is Likita. Welcome back to our channel. Welcome back to one more informative video. So నేను మీకు ఈ వీడియోలో యూనివర్సిటీ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నాకు డిస్టింక్షన్ ఎలా వచ్చింది అనేది చెప్పబోతున్నా. సో డిస్టింక్షన్ అంటే అబౌవ్ 75% ఎవరికి వచ్చినా వాళ్ళందరికీ డిస్టింక్షన్ అనే అంటారు. అండ్ నేనైతే మీకు అన్ని స్టెప్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ప్రాసెస్ లో మనకు ఉండబోయే ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండ్ ద ఫార్మెట్. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, సిలబస్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి. దీనికోసం మీరు ఏం చేయాలంటే మీరు బీఫార్మసీ అయినా, ఫార్మడీ అయినా, ఏయూ రీజియన్ అయినా, జేఎన్టీయూ రిలేటెడ్ కాలేజెస్ అయినా, ఏదైనా సరే మ్యాక్సిమం అందరికీ ఇదే ఫార్మెట్ ఉంటుంది. సో నేను చెప్పినట్టు మీరైతే ఫాలో అయిపోండి. సో దానికోసం మీరైతే ఫస్ట్ మీ యూనివర్సిటీ వెబ్సైట్, మీరు కాలేజ్ అయితే కాలేజ్, యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ, మీకంటూ సెపరేట్ వెబ్సైట్ ఉంటుంది. సో వెబ్సైట్కి వెళ్ళిన వెంటనే మీకైతే మీ ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ ఉంటుంది. మీరు బీఫార్మసీ అయితే 4 years యొక్క షెడ్యూల్ ఉంటుంది, అండ్ ఫార్మడీ అయితే 6 years యొక్క షెడ్యూల్ ఉంటుంది. సో అదైతే మీరు ఓపెన్ చేయండి. అది ఒక 50 to 100 pages ఉంటుంది PDF లా. సో ఫస్ట్ మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దానిలో మీరు టాప్ టు బాటమ్ ప్రతి ఒక్కటి క్లియర్గా పాయింట్ టు పాయింట్ అంతా చదవండి. అండ్ అది చదవడం వల్ల దానిలో మనకి మీ కాలేజ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అండ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇస్తారు కదా, దాని వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఇంటర్నల్ ల్యాబ్స్ ఎలా ఉంటాయి, ఎక్స్టర్నల్ ల్యాబ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, అండ్ మార్కింగ్ ఎలా ఉంటుంది, గ్రేడ్స్ ఉంటాయా, మార్క్స్ ఉంటాయా, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, క్లాసెస్ ఎలా జరుగుతాయి, అండ్ ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ రిఫర్ చేయాలి, అండ్ దాంతోపాటు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని హవర్స్ ఇస్తున్నారు, అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్స్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి, దానిలో ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి, దానిలో ఇంపార్టెంట్ ఏంటి, ఇవన్నీ మీకైతే సిలబస్ కాపీలో దొరికేస్తాయి. సో ఫస్ట్ అయితే మీరు మీ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అది చూడడం వల్ల మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అయితే ఫస్ట్ ఆ సిలబస్ కాపీలో మీకు ఫస్ట్ సెమిస్టర్కి రిలేటెడ్ ఒక 6 to 12 pages ఉంటుంది. సో అదైతే మీరు జెరాక్స్ కాపీలో ప్రింట్ తీపించుకోండి. అండ్ ఎగ్జామ్ టైం అప్పుడు మీరు మీ జిరాక్స్ కాపీని అంటే సిలబస్ కాపీని మీరు పక్కనే పెట్టుకుంటూ దాన్ని ఫాలో అవుతూ మీరు యూనివర్సిటీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ సెమిస్టర్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే దానిలో ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఎగ్జామ్ మీకు ఉంది. సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే సో ఫస్ట్ అయితే మీరు సిలబస్ కాపీలో మనకి హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అని ఒకటి ఉంటుంది, మెయిన్ సబ్జెక్ట్ నేమ్. అండ్ దాని తర్వాత 5 units ఉంటాయి. 5 unitsలో మీకు మెయిన్ టాపిక్ ఒకటి ఉంటుంది, ఇంట్రొడక్షన్ టు హ్యూమన్ బాడీ అని ఉంటే దాని కింద చిన్న చిన్న సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో మీరైతే ఆ సబ్ టాపిక్స్ని బాగా చదవాలి. ఈ క్వశ్చన్ ఇస్తే ఏం ఆన్సర్ రాయాలి అని మనకి మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్స్లో ఎలా ఇస్తారంటే మీకు సబ్ టాపిక్ ఏముందో దాని రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఆ సబ్ టాపిక్కి మీనింగ్ తెలుసుకోవాలి. హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో ఎనాటమీ అంటే ఏంటి అన్నది ఇక్కడ ఉందనుకో, మీరు ఎనాటమీ డెఫినేషన్ తెలుసుకోవాలి, దాని రిలేటెడ్ డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే రాయాలి. సో మీరు అలా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి సిలబస్ కాపీలో ఉన్న సైడ్ హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. దాని రిలేటెడ్గానే మీకు కింద ఆన్సర్ అంతా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అలా మీరు ఒక యూనిట్లో అన్ని టాపిక్స్ కవర్ చేయండి. అండ్ అది కంప్లీట్ అయ్యాకనే నెక్స్ట్ యూనిట్కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ యూనిట్లో కూడా అంతే. అలా మీరు 5 units కంప్లీట్ చేస్తే మీ సిలబస్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఎగ్జామ్ ముందు. అండ్ ఇదైతే బేసిక్ అవుట్లైన్, సిలబస్ అవుట్లైన్, ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా మనకి ఈ స్టెప్లోనే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ అనేది రిసోర్సెస్. మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో దానికి ఏమేమి టెక్స్ట్ బుక్స్ కావాలి, ఏమేమి నోట్స్ ఎక్కడి నుండి కలెక్ట్ చేయాలి, పీపీటీస్ ఉంటాయి, స్లైడ్ షేర్స్ ఉంటాయి, కొన్ని యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎగ్జామ్ కన్నా ముందే అన్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఎగ్జామ్ ముందు రోజు కానీ మీరు చెక్ చేస్తే అసలు ఏం చదవాలి అని తెలుసుకోవడానికి మీకు నైట్ అంతా అయిపోతుంది. సో ఎగ్జామ్ కొన్ని డేస్ ముందైనా మీరు అన్ని రిసోర్సెస్ అన్ని కరెక్ట్గా పెట్టుకోండి. ఏమేమి టెక్స్ట్ బుక్స్ కావాలి అన్నది నేను ఆల్రెడీ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాను. సో మీరు అది ఫాలో అయిపోండి. ఫస్ట్ ఇయర్ అయితే ఆల్రెడీ వీడియో కూడా చేశాను. అండ్ నోట్సెస్ అనేది మీ టీచర్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేస్తారు క్లాస్లో. కొంతమంది పీపీటీస్ కూడా షేర్ చేస్తారు. ఓన్గా ఎలా అర్థమవుతుందని మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు అది రాసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే స్లైడ్ షేర్స్ అలాంటివి కూడా రిఫర్ చేయొచ్చు. సో ఇదైతే నెక్స్ట్ మెయిన్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ స్టడీ షెడ్యూల్. సో మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకున్నా మీకంటే ఒక షెడ్యూల్ లేకపోతే మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది కదా. సో మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు మీరు ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు మార్నింగ్ పర్సన్ అయితే మార్నింగ్ టు నైట్ ఒకలా ఉంటుంది.
అండ్ మీరు నైట్ పర్సన్ అయితే వేరేలా ఉంటుంది. సో మీ లైఫ్ స్టైల్ బట్టి మీకు ఏ సూట్ అవుతుందా అనేది దాన్ని బట్టి షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. దానిలో మీ డైలీ యాక్టివిటీస్ కొంత టైం ఇవ్వండి, అండ్ మీ స్టడీ కోసం కొంత టైం ఇవ్వండి, మీ అదర్ యాక్టివిటీస్ కోసం కొంత టైం ఇవ్వండి. ఇలా చేస్తూ ఉంటే మీరు అన్నిటినీ బ్యాలెన్స్ చేయొచ్చు. సో స్టడీ షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. అందరూ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా అని షెడ్యూల్ని ప్రిపేర్ చేసి పక్కన పడేయడం కాదు, దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అయితేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఫోర్త్ స్టెప్ ఎన్విరాన్మెంట్. మీరు అన్ని రిసోర్సెస్ అన్ని కలెక్ట్ చేసి మంచిగా షెడ్యూల్ చేశాక ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి. మంచి కాలేజెస్లో చాలా ప్లేసెస్ ఉంటాయి బయట. మీరు హాస్టల్స్లో ఉన్నా కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి చదువుకోవడానికి. టేబుల్స్, బెంచెస్ అలా ఉంటాయి. లేకపోతే సపరేట్ స్టడీ రూమ్స్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి. ఒకవేళ మీ కాలేజ్లో ఈ ఫెసిలిటీస్ లేకపోతే మీ రూమ్లోనే మంచిగా ఉండేటట్టు స్పేస్ అంతా క్లీన్ చేసుకోండి. దానివల్ల మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఇంకా కాన్సన్ట్రేటెడ్గా చదవచ్చు. అండ్ అన్నిటికన్నా మెయిన్, మీ మొబైల్ని సైలెంట్లో పెట్టండి, లేదా ఏరోప్లేన్ మోడ్లో కూడా పెట్టేయండి. బికాస్ దీనివల్లే చాలామంది డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, అదే స్టడీ టైప్. దీనిలో 2 టైప్స్ ఉంటారు. కొంతమంది ఏంటంటే సింగిల్గా చదువుకుంటారు, సెల్ఫ్ స్టడీ. అంటే వీళ్ళు చదువుకుంటారు, ఓన్గా నోట్స్ రాసుకొని, ఓన్గా క్లాసెస్ విని అంతా ఓన్గానే చదువుకుంటారు. పక్కన ఎవరైనా ఉంటే డిస్టర్బ్ అవుతుంది. అండ్ సెకండ్ టైప్ గ్రూప్ స్టడీ. అంటే వీళ్ళైతే సింగిల్గా చదవలేరు, చదివినా మర్చిపోతారు. సో మీరైతే ఫ్రెండ్స్తో కలిపి చదవండి, మీకు మంచిగా గుర్తుంటుంది. చెప్పాలంటే సెల్ఫ్ స్టడీ కన్నా ఇలా గ్రూప్గా చదువుకుంటూనే బాగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ స్టడీ ప్లాన్. సో ఇప్పుడు మెయిన్గా మీరు అన్ని క్లియర్గా ఆర్గనైజ్ చేసుకున్నాక ఇప్పుడు ఎలా చదవాలి అన్నది చూద్దాం. సో మీకు ఫస్ట్లో చెప్పేటట్టు సిలబస్ కాపీ తీసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ క్లాసెస్ వింటారు కాబట్టి ఎగ్జామ్ టైంకి మీకు ఏది కష్టమైన టాపిక్, ఏది ఈజీ టాపిక్ అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే కష్టమైన టాపిక్స్ ఫస్ట్ చదివేయండి, ఈజీగా ఉన్న టాపిక్స్ లాస్ట్కి చదవండి. అండ్ మీకు చదివే టైంలో ఏదైనా టాపిక్ బాగా కష్టంగా ఉంటే దానికైతే మీరు కొంతమంది నోట్సెస్ ఎలా రాస్తారంటే పేజెస్ టెక్స్ట్ బుక్లో ఉన్నదే అక్కడ మళ్ళీ నింపిస్తారు. దానివల్ల నోట్స్ రాయడం యూజే ఉండదు. సో మీరు ఎలా చేస్తారంటే ఏదైనా పెద్ద టాపిక్ ఉంటే దాన్ని మీరు ఒక ఫ్లో చార్ట్లో రాసేసుకోండి. 2-3 పేజెస్ది మీరు సింగిల్ పేజ్లో ఒక ఫ్లో చార్ట్లో రాసుకోండి, లేదా కీవర్డ్స్లో గుర్తుపెట్టుకోండి, ఫ్లాష్ కార్డ్స్ని మెయింటైన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఎగ్జామ్ ముందు రిఫర్ చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు డయాగ్రమాటిక్గా ఫ్లో చార్ట్స్ వేస్తారు కాబట్టి ఎగ్జామ్లో మీకు ఈజీగా గుర్తుంటుంది. అండ్ ట్రస్ట్ మీ, నేనైతే ఇలానే చేస్తాను. మీకు ఏదైనా కష్టంగా అనిపిస్తే ఫ్లో చార్ట్స్ వేయండి, మీకు ఈజీగా గుర్తొస్తుంది ఎగ్జామ్ టైంలో. అండ్ డయాగ్రామ్స్, ఫార్ములాస్ అలా ఏమైనా ఉంటే దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. బికాజ్ మీ థియరీ ఎంత రాసినా కూడా మీ డయాగ్రామ్స్ ఎలా వేశారు అంటే, డయాగ్రామ్స్ వేయడం అంటే నీట్గా ఆర్టిస్ట్లా వేయడం అని అర్థం కాదు. సో ఉన్నది మీరు అక్కడ కరెక్ట్గా ప్రజెంట్ చేశారా లేదా, కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా అన్నదే చూస్తారు. అండ్ దాంతోపాటు ఫార్ములాస్ ఏమైనా ఉంటే మెయిన్గా అవే చూస్తారు. డయాగ్రామ్స్, ఫార్ములాస్ అలాంటివి ఏమైనా ఉన్నా అవి కూడా బాగా నేర్చుకోండి. అండ్ ఇవన్నీ అయ్యాక మీరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని రిఫర్ చేయండి. ప్రతి ఒక్క కాలేజ్ లైబ్రరీలో సెక్యూర్గా ఉంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో మీరు వాటి అన్నిటిని కూడా రిఫర్ చేయండి, వాటిని ఆన్సర్ చేయడం ట్రై చేయండి. లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ అంతా ప్రాక్టీస్ చేయండి. సో మీరు సగం ఎగ్జామ్ పాస్ అయిపోయినట్టే అవి ఆన్సర్ చేస్తే. అండ్ ఇవైతే మెయిన్ స్టెప్స్. ఇవన్నీ బాగా ఫాలో అయ్యి నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయండి, మీకు మంచి స్కోర్ వస్తుంది. అండ్ మీకు ఎగ్జామ్లో ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎలా రాస్తే మనం పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని డౌట్ ఉంటుంది కదా. సో దాని మీద వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో బోనస్గా నేను 2 టిప్స్ మీకు ఇద్దాం అనుకుంటున్నా. అదేంటంటే, సో ఇది ఎవ్రీ స్టూడెంట్ ఫేస్ చేసేదే మ్యాక్సిమం. సో ఏంటంటే స్టూడెంట్స్లో 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది ఏంటంటే ముందు నుండి చదువుతూనే ఉంటారు, కొంతమంది ఏంటంటే లాస్ట్ మినిట్లో చదువుతూ ఉంటారు. ముందు నుండి చదివే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, లాస్ట్లో ఉన్న వాళ్ళకి రావు అని ఉండదు. ఏదైనా వాళ్ళు ఎంత చదివినా ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేస్తారు అన్న దాన్ని బట్టే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్ ఏంటంటే, సో కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ముందు నుండి చదువుతూ ఉంటారని చెప్పా కదా. సో type 2 స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళని చూసి కొంతమంది వాళ్ళు చదివేస్తున్నారు, నేను చదవలేదు, వాళ్ళు అన్నీ అయిపోయాయి, నేనేం చదవలేదు అన్న టెన్షన్లోనే అసలు ఏం చదవరు. అండ్ వాళ్ళని చూసి వీళ్ళే భయపడిపోతూ ఉంటారు. సో మీరు అలాంటివి అయితే అస్సలు భయపడొద్దు. బికాస్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అండ్ ఇప్పుడు అందరికీ ఉండేది సేమ్ క్లాసెస్, సేమ్ నోట్స్, సేమ్ అందరికీ సేమ్ రిసోర్సెసే ఉంటాయి.
బట్ కొంతమంది ఏంటంటే ముందు నుండి చదువుతూ ఉంటారు. కొంతమంది లేట్‌గా చదువుతారు. దానివల్ల ముందు నుండి చదివే వాళ్ళకి కొంచెం ఎక్కువ తెలిసుంటది అంతే. దానికి మించి ఇంకేం కాదు. దానికి మీరు భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. లైక్ ఎగ్జామ్ ముందు పానిక్ అయిపోయి ఏం చదవకుండా వాళ్ళు చదివేస్తున్నారు, వీళ్ళు చదివేస్తున్నారు అని అస్సలు టెన్షన్ పడొద్దు. మీకు కావాల్సింది మీరు చదువుకొని హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. పక్కన వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. అండ్ కొంతమంది ఇంకా చిన్నపిల్లల 10థ్ క్లాస్‌లా, ఇంటర్‌లా కంపేర్ చేస్తూ ఉంటారు. సో, అలా ఉండొద్దు. మీరు ఒక మంచి ప్రొఫెషనల్ కోర్స్‌కి వస్తున్నారంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనకి మార్క్స్ అండ్ గ్రేడ్స్ కన్నా నాలెడ్జే చాలా ఇంపార్టెంట్. సో, ఇదైతే అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నారు కాబట్టి మీకు మార్క్సే చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. మీరు ఫైనల్ ఇయర్‌కి వచ్చాక మీకే అర్థమవుతుంది. అసలు మనకి ఏది ఇంపార్టెంట్ కాదు అని. దానికోసం ఫస్ట్ ఇయర్‌లో మీరైతే అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. సెకండ్ మిస్టేక్ చాలామంది స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఫస్ట్ అంతా వదిలేస్తారు. లైక్ మనకి 6 మంత్స్ ఒక సెమిస్టర్ ఉంటే ఫస్ట్ 5 మంత్స్ లేదా 6 మంత్స్ అంతా వదిలేసి ఎగ్జామ్ ముందు నాకేం రాదు అని కూర్చుంటారు. సో, అలా చేయొద్దు. మరీ 6 మంత్స్ అంతా చదవకపోయినా 1 మంత్ బిఫోర్ అయినా చదవండి. అండ్ మీరు ఫస్ట్ సెమిస్టర్‌లో ఉంటే 2-3 మంత్స్ బిఫోర్ నుండైనా కొంచెం బేసిక్స్ చదువుతూ ఉండండి. లాస్ట్‌లో చదివితే స్ట్రెస్ తప్ప మీకేం ఉండదు. అండ్ ఈ వీడియో బీఫార్మసీ స్టూడెంట్స్‌కి, ఫార్మడీ స్టూడెంట్స్‌కి ఇద్దరికీ యూజ్ అవుతుంది. సో, వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో, మీరు ప్రతి ఒక్క స్టెప్ నీట్‌గా ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి డెఫినెట్‌గా. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా మీకు ఇక్కడ ఇస్తాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా లింక్ చేస్తా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ అడగొచ్చు. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ నాకు బీఫార్మసీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అండ్ ఏమైనా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా అని మీకు తెలుసుకోవాలని ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.